వీడెవడో ద అన్సైడ్ ఫర్ యూ అని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని పిచ్చి సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అరే బాబు, నువ్వు ముందు సంస్కారం నేర్చుకోవాలరా. ఏంట్రా నీకు తెలిసిన జ్ఞానం, పిచ్చినా కొడక. రమణానంద మహారాజు వారి గురించి మాట్లాడే యోగ్యుడవారా నువ్వు? సాయిబాబా వైభవాన్ని, శివ వైభవాన్ని, అమ్మవారి వైభవాన్ని, సనాతన కాలంలో ఉన్నటువంటి సర్వధర్మాలను, సాధనలను లోకానికి చాటి చెప్పుతున్నటువంటి మహా సిద్ధ యోగీశ్వర్ పరమేశ్వర్ ఆయన. తెలుసుకొని మాట్లాడు. ఏంట్రా నీకు తెలిసిన బోడి జ్ఞానం? సాయిబాబా గురించి చెప్పొచ్చావు నువ్వు. ఇంకా మళ్ళీ స్ట్రాంగ్ కౌంటర్ అంట వాడు అని భాష. ఏంట్రా నువ్వు ఇచ్చే బోడి అజ్ఞాన హెచ్చరిక? బోడినా కొడక. ఎవడి గురించి మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడరా నీచుడా. ఎవరనుకుంటున్నావు వారు? సాక్షాత్తు పరమేశ్వరులు. ఎన్ని శివలింగ ప్రతిష్టలు చేశారు, ఎన్ని పార్వతీ పరమేశ్వర్ల ప్రతిష్టలు చేశారు, ఎంతగా శివతత్వాన్ని, శక్తితత్వాన్ని, సాయితత్వాన్ని, గురుతత్వాన్ని, జగత్తత్వాన్ని లోకానికి అందిస్తున్నారో వారు. చెప్తున్నాను కదా, శాస్త్రాల దగ్గర ఆగిపోయిన అహంకారులు మీరంతా. అసూయాపరులు, కుట్రపరులు, ద్వేషపరులు మీరంతా. పిచ్చి బాగా ముదిరింది మీకు. ఎక్కడో తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడని మాట్లాడతావేంట్రా? తంతే గాల్లోకి ఎగురుతావు నా కొడక. ఏమనుకుంటున్నావు? వీపు విమానం మూత మోగుతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడకు. మెంటల్ నా కొడక. మెంటల్ ఎక్కినాదిరా. పేరు కూడా చెప్పుకోలేని సుంటావు నువ్వు. పరమ దరిద్రపు నా కొడక. ఏం తెలుసులా నీకు శక్తిపాతం అంటే? సనాతన మహర్షుల అనుగ్రహ విధానమే శక్తిపాతం. అవులే, ఆదిశంకరాచార్యులు, సకల ఆచార్యులు శక్తిపాతం అనేటటువంటి భాగ్యాన్ని లోకానికి అందించలేదు కదా. మీకెట తెలుస్తుంది? మీరు గురువులు అనుకునే వాళ్ళంతా శాస్త్రాల దగ్గర ఆగిపోయారు కాబట్టి మీకు శాస్త్రాలే గొప్ప, ప్రాక్టికాలిటీ కాదు మీకు. మెంటల్ నా కొడక. బుద్ధి ఉందా నీకు అసలు? షిరిడి సాయినాథులంటే పరబ్రహ్మం. పరబ్రహ్మంలో సకల దేవతలు కొలువై ఉంటారు. సముద్రంలో సర్వనదులు ఉన్నట్లు. కిందేంటి మీదేంటి? అజ్ఞాని. ఆ శాస్త్రవాక్యాలు చిలుకల్లాగా పలకడం నేర్చుకున్నారా మీరంతా? శిశుపాలుడికి పట్టిన గతే మీకు పడుతుంది నా కొడక. ఏమనుకుంటుర్రో? ఎవరు, ఏ జన్మ ఎందుకు వచ్చింది, ఏం కథ, ఏం చేస్తున్నారని తెలుసుకోండి. మీ వంశాలు తరతరాలు నాశనం అయిపోతాయిరా నాయన. పరమ గురువులు, సద్గురువులతో పెట్టుకుంటే. కోడె త్రాచుతోటైనా పెట్టుకోండి, పర్వాలేదు, ఏం కాదు. సిద్ధ మహాగురువులతోటి, పరమ గురువులతోటి పెట్టుకోవద్దు. ఎందుకు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి. పిచ్చిగా చేయొద్దు. మీ పిచ్చిని లోకం మీద రుద్దుకోండి, మీకు ఇష్టం వచ్చిన కాడ రుద్దుకోండి. జగద్గురువుల గురించి మాట్లాడే లెవెల్ కాదు నీది. పసిబిడ్డ లెవెల్ నాయన. నేర్చుకొని మాట్లాడు. వీడియోలు చేయడం కూడా నేర్చుకో. ఎవరి స్థాయి ఏంటి, నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో. పరమ మూర్ఖుడా. సాయియే సకల దేవతా స్వరూపం. సాక్షాత్తు ఈశ్వరులు. ఏమన్నారు సాయిబాబా సచ్చరిత్రలో? సర్వ హృదయాలలో ఉన్నటువంటి నేనే నిజమైన నేను అన్నారు ఆయన. ఏంటి మాటకు అర్థం? ఆత్మస్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. ప్రతి దేవి దేవత కూడా ఆత్మస్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే. ఇదే సనాతన ఋషులు, మహర్షులు బోధించినటువంటి తత్వం.
పైనలు కిందలు ఎక్కువలు తక్కువలు మీలాంటి వితండవాదులకు తర్క కుతర్కులకు వస్తాయిరా. సుజ్ఞానులకు ఇటువంటి మాటలు రావు. పిచ్చినా కొడక, కనీసం సబ్జెక్టు చెప్దామన్నా కూడా జీర్ణం చేసుకోలేనటువంటి దీనావస్థలు ఉన్నావురా. దీనపు నా కొడక. భగవంతుడి యొక్క కార్యం భువనగిరిలో జరిగేది ఉన్నది కాబట్టే రమణానంద మహర్షుల వారి దివ్యపాదం ఇక్కడ మోపబడింది. ఏం తెలుస్తుంది నీలాంటి అజ్ఞానులకు, శుష్క జ్ఞానులకు, తర్క వితర్క కుతర్కులకు? చెమడలోలుస్తాం రమణానంద మహారాజ్ గురించి నోరు తెరిస్తే. ఏమనుకుంటున్నారు? టేక్ కేర్, జాగ్రత్త. మెంటల్ నా కొడక. ఆల్రెడీ ఆ 420 బ్యాచ్కు, ఈ గణపతి సచ్చిదానందకు వాయ కొడుతున్నాం. నిన్ను కూడా వదలం నా కొడక. పిచ్చి పిచ్చి వీడియోలు కనుక చేస్తే ఏమనుకుంటున్నావు? ఏం తమాషాగా ఉందారా నీకు? అవులే, గణపతి సచ్చిదానంద మైసూర్ దత్తపీఠం జీసస్ దత్త అనే ఆర్గనైజేషన్ పెట్టి హిందూ దేవీ దేవతలను జీసస్ దగ్గర పెట్టిండు. నీ దమ్ము ధైర్యం ఉంటే గణపతి సచ్చిదానందని ప్రశ్నించుకోపో. పెద్ద ధర్మోద్ధారకుడు బయలుదేరిండు, మెంటల్ నా కొడక. కాబట్టి సాయి బంధువులారా, ఇటువంటి నీచులంతా లోకంలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళను మీరందరూ ఎండగట్టండి. అప్పుడే మీకు సాయి బ్లెస్సింగ్స్ లభిస్తాయి. సద్గురువుల, మహర్షుల, ఋషుల బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఓం సాయిరామ్.